H1B వీసాలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై కేంద్రం మౌనంగా ఉండటం బాధాకరమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సైలెంట్ గా ఉండటానికి కారణం ఏంటని ప్రశ్నించారు. భారతీయ టెక్ కంపెనీలపై భారం పడుతుంటే కేంద్రం ఎందుకు ఆలోచన చేయటం లేదని అడిగారు. దీని పరిష్కార మార్గాన్ని చూపెట్టాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. వారు ఎందుకు ఈ స్ట్రాటజిక్ సైలెన్స్ ను మెయింటైన్ చేస్తా ఉన్నారు? ఒక పరంగా ఈ సైలెన్స్ మెయింటైన్ చేస్తూ చూడటానికి ఈరోజు మనము అక్కడ ఉన్న ట్రంప్ గొప్ప మిత్రులుగా చిత్రీకరిస్తూ ఎందుకు ఈ విధమైన ఆప్టిక్స్ చూపెడతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం అని అడుగుతా ఉన్నారు. చాలా ఇన్ఎఫెక్టివ్ డిప్లొమసీ ఈరోజు జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం తరఫున. ఎక్కడ కూడా నెగోషియేషన్ లేదు, ఎక్కడ కూడా చర్యలు తీసుకునే ఒక కార్యాచరణ తీసుకోవడం లేదు. ఇది 50% టారిఫ్, అదేవిధంగా హై ర్యాంక్ అనే అంశం విషయంలో కానీ ఈరోజు మళ్ళా H1B వీసాకు సంబంధించి మరి $100,000 సంబంధించిన వీసా ఫీజు పెంచులో కానీ వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగి ఈరోజు అక్కడ మనం చదువుతా ఉన్న విద్యార్థులకు కానీ ఉద్యోగ అవకాశాల గురించి వెయిట్ చేస్తా ఉన్నా వారి భవిష్యత్తు గురించి కానీ చిన్న మన సాఫ్ట్వేర్ కంపెనీస్, మధ్యతర సాఫ్ట్వేర్ కంపెనీస్, అదేవిధంగా మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన మన భారతీయుల సంబంధించి వారి గురించి తప్పకుండా ఆలోచన చేసి మరి ముందుకు తీసుకెళ్లే కార్యం తీసుకోవాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. మళ్ళా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ విషయంలో ఒక స్పష్టతతో ముందుకు పోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.